రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ మైథలాజికల్ మూవీ కల్కి 2898 AD వైజయంతి మూవీస్ బ్యానర్లో రూపొందిన ఈ చిత్రం గత ఏడాది జూన్లో రిలీజ్ అయింది. బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలన విజయం సాధించింది. వరల్డ్ వైడ్ గా 1100 కోట్లకు పైగానే కలెక్షన్ రాబట్టింది. సినీ అభిమానులంతా ఇప్పుడు కల్కి పార్ట్ 2 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో రెండో భాగంపై దర్శకుడు నాగ్ అశ్విన్ కీలక అప్డేట్ అందించారు. నాగ్ అశ్విన్ తీసిన ఎవడే సుబ్రహ్మణ్యం వచ్చి 10 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో మార్చి 21న ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా డైరెక్టర్ నాగి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కల్కి 2 గురించి మాట్లాడుతూ ప్రాజెక్ట్ కే అంటే ఏంటి అనే దగ్గరే ఉన్నాం. K2కి వెళ్దాం. దానికి ఇంకా టైం ఉంది. త్వరలోనే ఫిగర్ అవుట్ చేద్దాం. ఒక డేట్ అనుకుంటున్నాం, కానీ పరిస్థితులు బట్టి అది మారొచ్చు. ఏం జరుగుతుందో చూద్దాం. ఇప్పటికైతే ఈ ఏడాది చివరి నాటికి స్టార్ట్ చేసే అవకాశం ఉంది అని నాగ్ అశ్విన్ చెప్పారు. కల్కి 2898 AD సినిమాలో ప్రభాస్ పాత్ర నిడివి తక్కువగా ఉందనే దానిపై నాగ్ అశ్విన్ స్పందిస్తూ ఖచ్చితంగా సెకండ్ పార్ట్లో ఆయన పాత్రను ఎక్కువసేపు చూపిస్తాం. పార్ట్ 1లో మహాభారతం నేపథ్యాన్ని సెటప్ చేసుకుని సుమతి క్యారెక్టర్ ఏం చేస్తుంది, అశ్వత్థామ పాత్ర ఏంటనేది చూపిస్తూ ఇక్కడి వరకు వచ్చాం. అదంతా అయిపోయింది. పార్ట్ 2లో భైరవ కర్ణ యాంగిల్ మిగిలి ఉంది. కాబట్టి సెకండ్ పార్ట్లో ఫుల్ అదే ఉంటుంది. కల్కి చేస్తున్నప్పుడు మధ్యలో దొరికిన టైంలో జాతిరత్నాలు చూసుకున్నాను. కల్కి 2కి చాలా ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఉంటుంది. సో మళ్ళీ టైం దొరికితే జాతిరత్నాలు 2 ప్రొడ్యూస్ చేసుకుంటాము అని అన్నాడు. త్వరలోనే సెట్స్ మీదకి వెళ్తామని జూన్లో ప్రభాస్ డేట్స్ ఇచ్చాడని చెప్పారు. కానీ నాగ్ అశ్విన్ మాత్రం అసలు ఎప్పుడు షూట్కి వెళ్తారనేది చెప్పే అవకాశమే లేదన్నట్టు మాట్లాడుతున్నారు. మధ్యలో జాతిరత్నాలు 2 కూడా చేసుకుంటానని చెబుతున్నారు. చూస్తుంటే కల్కి పార్ట్ 2 ఇప్పుడిప్పుడే ఉండకపోవచ్చని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే కల్కి 2898 AD సినిమాలో భైరవ కర్ణ వంటి 2 పాత్రలో కనిపించాడు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొని, దిశా పటాని, శోభన, అన్నాబెన్, పసుపతి, బ్రహ్మానందం ఇతర పాత్రలు పోషించారు. విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ స్పెషల్ రోల్స్ చేయగా ప్రముఖ దర్శకులు ఎస్ఎస్ రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ గెస్ట్ అపీరియన్స్ ఇచ్చారు. సంతోష్ నారాయణన్ ఈ చిత్రానికి సంగీతం అమర్చారు.